నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ప్రతి మాసం కూడా మనం వారి ద్వారా రాశి ఫలాలని వింటూ ఉన్నాం, పరిహారాలు పాటిస్తూ ఉన్నాం. చాలా మెరుగైన రిజల్ట్స్ అయితే వస్తున్నాయి కదండి. మరి మే మాసం యొక్క ప్రత్యేకత ఏంటి, మే మాసంలో ప్రత్యేక దినాలు ఏమి ఉన్నాయి, పాటించాల్సిన పరిహారాలు, మరి ముఖ్యంగా ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, పరిహారాలు, ఈ వివరణ అంతా కూడా గురువు గారు తెలియజేస్తారు. మాట్లాడదాం వారితో. గురువు గారు నమస్కారం. గురువు గారు నమస్కారం అండి. గురువు గారు, మరి మేకు అయితే ఎంటర్ అయిపోతూ ఉన్నాము. మరి చాలా మంది, మీరు గత 3 years నుంచి ట్రావెల్ చేస్తున్నారు సుమన్ టీవీలో, అందరూ ఎదురు చూస్తున్నారు మే మాసం ఎలా ఉండబోతుంది. వారికి ఇండివిజువల్ రాశిలు చెప్తూ ఉంటారు, ఏం పరిహారాలు పాటించాలి, మరి ముఖ్యంగా ఎండింగ్ లో చెప్తా అన్నారు. అంటే చాలా మంది డిఫరెంట్ సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు, వారికి పరిహారాలు కూడా తెలియజేస్తున్నారు. ఆ వివరణ, మే మాసం యొక్క స్పెషాలిటీ అన్ని కూడా తెలియజేస్తారా గురువు గారు? సో ముందుగా మనము స్వర్ణలక్ష్మి అమ్మవారికి ప్రార్థన చేసి ప్రతి ఒక్కళ్ళు చక్కగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. అన్ని రాసుల వారికి స్వర్ణలక్ష్మి అమ్మవారు ఎప్పుడు చక్కగా నవ్వుతూ ఆనందంగా ఉండే ఒక యోగాన్ని ఇవ్వాలని చెప్పేసి, అంతేకాకుండా అమ్మవారు ప్రతి ఒక్కరికి ఒక రాజ్యాధికారాన్ని, పవర్ని, అథారిటీని ఇవ్వాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ధనాన్ని ఇవ్వాలని చెప్పేసి, వాళ్ళ ఇంటి నిండా ఎక్కడ పడినా అక్కడ ధనం విపరీతంగా ఉండాలని, అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి, వాళ్ళ మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా కానీ ఆ మూమెంట్లో ఇమ్మీడియట్గా నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని చక్కగా అందరం కలిసి ప్రార్థన చేసి, నేను కూడా స్పెషల్గా అందరి గురించి ప్రార్థన చేసి, ఇలాంటి అమ్మవారి యొక్క కరుణాకృప వాళ్ళ మీద బాగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. అయితే మనం ముందుగా మేమంత రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి, ఈ మాసంలో 3 ముఖ్యమైన 4 ఉన్నాయండి విశిష్టత, అవి తెలుసుకున్నాం. ఫస్ట్, ఇది వైశాఖ మాస పౌర్ణమితో స్టార్ట్ అవుతుంది, జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఈ టోటల్ మాసం ఉందని చెప్పుకోవాలి. అందులో ఫస్ట్ వచ్చేది బుద్ధ పూర్ణిమ అంటారు, గురు పూర్ణిమ అని అంటారు. ఆధ్యాత్మికంగా ఉండటానికి ఎంతో బాగా మంచి రోజు అని చెప్పుకోవాలి. అది ఒక విశిష్టత. అయితే రెండోది విశిష్టత ఏం చెప్తారంటే, హనుమత్ జయంతి కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. కొన్ని ముఖ్యమైన రాసుల వాళ్ళు ఖచ్చితంగా దాన్ని జరుపుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే కార్యజయాన్ని ఇస్తాడు ఎప్పుడైతే మనం హనుమంతుడు ప్రార్థిస్తూ ఉంటే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మాసంలో కర్తరి అంటారు. కర్తరి అంటే సూర్యుడు కృతికా నక్షత్రంలో ట్రావెల్ చేసేదాన్ని కృతికా కార్త అంటే, దాన్ని వాడుక లాంగ్వేజ్ లో కర్తరి అని అంటారు. అంటే ఈ టైంలో సూర్య భగవాన్ యొక్క ప్రభావం చాలా విపరీతంగా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి, ఆ టైంలో మనకి కొత్తగా గృహప్రవేశాలు చేయటాలు, కొత్తగా గృహ నిర్మాణాలు చేయటాలు, తర్వాత వివాహాలు చేయటాలు ఒక 15 రోజులు 13 రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటారు అనమాట. సో అందుకని కొన్ని ముహూర్తానికి పనికిరా, అయితే ఆధ్యాత్మికంగా సంబంధించిన కార్యక్రమాలు మాత్రం అయితే చక్కగా చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మాసంలో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఆ మారే గ్రహాలు చూసుకుంటే బుధుడు, శుక్రుడు, తర్వాత కుజుడు, సూర్యుడు, ఈ 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. 11వ తారీఖు వచ్చేటప్పటికి 11వ తారీఖు కుజుడు మారుతూ ఉన్నాడు, శుక్రుడు వచ్చేటప్పటికి 14వ తారీఖు, బుధుడు, సూర్యుడు 15వ తారీఖు మారుతూ ఉన్నారు అనమాట. ఈ యొక్క 4 గ్రహాల మార్పు వల్ల 12 రాశుల వరకు ఎలా ఉందో మనం తెలుసుకుందాం. గురువు గారు, మరి మే నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాలు తెలియజేస్తారా గురువు గారు? సో ముందుగా మేషరాశి చూసుకుంటే, ఇందులో ఉన్న నక్షత్రాలు అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మేషరాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే, వీళ్ళకి చూ, చే, చో, లాలీలో, ఆ, ఏ, ఆ నక్షత్రాలంతా కూడా ఇందులో ఉంటారు. అంటే కామన్ గా అందరు బాగా పిలిచే పేరు అనమాట. చూసుకుంటే వీళ్ళకి మేషరాశి కింద వస్తారు. ఇందులో మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంది అనే దాన్ని మనకు ముఖ్యాంశాలలాగా, వార్తల్లో ముఖ్యాంశాలుగా సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. దాని ప్రకారం చూసుకుంటే వీళ్ళకి కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే కొన్ని చోట్ల బాగుంటుంది, కొన్ని చోట్ల కొంచెం ఇబ్బందులు పడుతూ ఉండే విధంగా ఉంటుంది. ముఖ్యంగా జాబ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ హౌస్ లో అంటే జన్మ రాశిలో సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. 12 నుంచి 1వ స్థానానికి మారటంతో వీళ్ళకి స్థాన నాశనం, అంటే ఉద్యోగంలో బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, అవమానాలు జరిగే అవసరం, కొంతమందికి జాబులు పోయే అవకాశం కూడా ఉంటుంది. రెండోది, ఈ రాశి వాళ్ళకి ఏలినాటి ప్రభావంతో ఉన్నారు కాబట్టి, ఏలినాటి ప్రభావం డే టు డే ఇంకా ఎక్కువ అవుతూ ఉండి ఇబ్బందులు కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే జరిగిన పనులు అవ్వకుండా ఇబ్బందులు పడటం, ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడటం, అలానే రిలేషన్షిప్స్ లో చాలా టెస్టింగ్ పీరియడ్ అంతా ఉంటుంది, వీళ్ళకని గమనించాలి. సో ఇలాంటి సమయంలో శని ఇబ్బంది పెడుతున్న ఈ సమయంలో సూర్యుడు కూడా వీళ్ళకి ఎంటర్ అవడంతో ఇంకా ప్రాబ్లం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. సూర్యుడు మారిన తర్వాత ధనాన్ని ఇస్తూ ఉన్నారు,
కుజుడు శత్రువుల ద్వారా బాగా ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. అయితే బుధుడు శుక్రుడు బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే టోటల్గా ఎలా ఉంది, 50-50గా ఉంది. ఒక జాబ్ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా విషయంలో బాగుంది అని మనం చెప్పొచ్చు. ఇందులో మనం ఇండివిడ్యువల్ గా చూసుకుంటే సూర్యుడు సెకండ్ హౌస్ లో ఉండటంతో ఏమవుతుంది, అది ఎప్పుడు మూవ్ అవుతున్నాడు, 15th తర్వాత మూవ్ అవుతున్నారు. మే 15th కి ఫస్ట్ నుంచి 2కి వెళ్ళిపోతున్నారు అనమాట. ఈ టైంలో వీళ్ళకి హీనత్వం అంటే ఏంటంటే వీళ్ళకి నీచ బుద్ధి పుడుతుంది అని చెప్తారు. అప్పటిదాకా బాగా స్ట్రాంగ్ గా డిగ్నిటీగా ఉన్న వాళ్ళు ఏదో చెడు పని చేయాలి, దీన్ని వర్క్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఎవరు చూసారులే అన్న ఒక ఆలోచనతో ఎక్కువ ఉంటారు. స్మార్ట్ వర్క్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. లేదంటే అసలు రాంగ్ రిపోర్టింగ్ ఇచ్చే, ఫాల్స్ రిపోర్ట్లు ఇవ్వటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు వీళ్ళు. అంతేకాకుండా దుష్ట సంసర్గం అంటే దుస్తుల వల్ల సమాసం, దుర్మార్గుల సమాసం పట్టేస్తూ ఉంటారు. మనస్తాపానికి గురవుతూ ఉంటారు. కృషి నిష్ఫలం వాణిజ్యం అని చెప్తారు. అంటే బిజినెస్ చేసినా, అగ్రికల్చరల్ చేసినా, ఏదైనా కనుక హార్డ్ వర్క్ చేస్తే దానికి సంబంధించిన రిజల్ట్ రాదు అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళకి గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది అని తెలుసుకోవాలి. ఎక్కువగా వీళ్ళు ప్రొఫెషనల్ మ్యాటర్స్ ఇవంతా జరుగుతూ ఉంటుందని గమనించాలి. తర్వాత వీళ్ళకి కుజుడు సెకండ్ హౌస్ లో ఉండి ఇది కూడా మిక్స్డ్ గా ఉంటుంది వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. కుజుడు ఏం చేస్తారు, జ్వరం, ఖడ్గవ్రణం చైవ బంధు భార్య విరోధకుడు చంద్రరాశిగతే యక్ష రాక్షస పీడనం అంటారు. చూడండి ఇక్కడ కూడాను యక్ష రాక్షస పీడనం మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా జ్వరం వస్తుంది, శరీరానికి గాయాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువుల వల్ల లేదంటే వీళ్ళకి చుట్టూ ఉన్న వాళ్ళతో విరోధులు ఎక్కువ అవుతూ ఉంటారని చెప్తూ ఉంటుంది. టోటల్ గా వీళ్ళకి కుజుడు కూడా అంత పెద్ద సపోర్ట్ అయితే ఎవరు. యక్ష రాక్షస పీడనం అంటే అది హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఏమీ లేదని చెప్తారు, కానీ వీళ్ళు మాత్రం బాగా సఫర్ అవుతూ ఉంటారు. ఈ టైంలో కొంచెం రాహువులకు సంబంధించిన, కేతువుకు సంబంధించిన వేరే వాళ్ళ ఏడుపులు, దృష్టులు ఇవన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. రీజన్ ఏముండదు, కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా సఫర్ అవుతూ ఉంటారని తెలుసుకోవాలి. అలానే వీళ్ళకి బుధుడు బాగా వ్యాపారానికి సంబంధించిన ఒక జ్ఞానాన్ని, నాలెడ్జ్ని చక్కగా మాట్లాడటం, అన్ని పనుల్లో చక్కచక్క చూసుకుని వెళ్ళిపోవటం, ధనానికి సంబంధించిన ఫ్లో ఉండటం, ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, మాట్లాడటానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి, యాంకరింగ్ చేసే వాళ్ళకి, వాళ్ళు మాటలని చక్కగా మాట్లాడుతూ ధన సంపాదన, ఫైనాన్షియల్ గా ఒక ఫోకస్డ్ గా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే శుక్రుడు చూస్తే వీళ్ళకి 3వ స్థానంలో ఉండి అగైన్ 50-50గా ఉందని చెప్పుకోవచ్చు. శుక్రుడు జనరల్ గా వాణిజ్యానికి సంబంధించి వాణిజ్య ధననాశనం, శత్రు వృద్ధి అని చెప్తారు. అంటే బిజినెస్ లో అగైన్ అంత వృద్ధి రాకుండా శత్రువులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. గత జీవన రాహిత్యం అని చెప్తారు. ఇంతకుముందు చాలా గొప్పగా గ్రాండ్ గా కనుక ఉంటే అంత గ్రాండ్ గా అదంతా ఏం లేకుండా ఏదో సాదాసీదాగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో ఒక రకంగా మనం ఏం చెప్పాలంటే కొంచెం వీళ్ళకి ఒక 50% కొంచెం సపోర్ట్గా ఉంది, మిగతా 50% సపోర్ట్గా లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కొంచెం డిసిప్లైన్గా ఉండి ఆధ్యాత్మికంగా ఉంటే ఎక్కువగా టైం స్పాన్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. 2 రోజులు అవుతుంది పని అనుకుంటే వీళ్ళు ఒక 2 days ఎక్స్ట్రా పెట్టుకోవటం. మనకు 100 రూపీస్ వస్తుంది అనుకుంటే 80 రూపీస్ వస్తుందని ఇలా ఆలోచించుకొని ఒక క్యాలిక్యులేటెడ్గా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఫ్రిక్షన్ ఉండదు అనమాట. అంటే మెంటల్గా, మానసికంగా టెన్షన్ ఉండదు. అదే మనం 10 రోజులు అవుతుంది అని దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే 10 రోజులు కాకపోతే ఏమవుతుంది, మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అలానే రిజల్ట్ కూడా అంతకుముందు 100% వస్తున్నప్పుడు జనరల్ గా 100 వస్తే హ్యాపీ, లేకపోతే ప్రాబ్లం అయిపోతాం. కానీ వీళ్ళకి 80-90 వస్తుంది అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయి తదనుగుణంగా వీళ్ళంతా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా నక్షత్రాల పరంగా ఎలా ఉండబోతుంది, ఏంటి ఆ వివరణ కూడా తెలియజేస్తారా గురుగారు? అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో అశ్విని నక్షత్రం చూస్తే ఐశ్వర్యవంతంగా ఉంటుంది. తర్వాత విదేశాగమనం, ఫారిన్ రిలేటెడ్ వాళ్ళకి బాగుంటుంది. సంపదల బాగుంటుంది, ధన లాభం ఉంటుంది. అంతా బాగా అనిపిస్తుంది. ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి బాగుందండి. అనుకున్న పని ఒక్క మాత్రం మధ్యలో లాస్ట్ మంత్ ఎండ్ లో ఆగిపోతుంది అని చెప్పచ్చు. తర్వాత భరణి నక్షత్రం వాళ్ళకి విదేశాగమనము, ఫారిన్ రిలేటెడ్ వాళ్ళకి బాగుంటుంది. సౌఖ్యం ఉంటుంది, సంపాదన ఉంటుంది, ధన సంపాదన ఉంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటుంది. వీళ్ళకి నక్షత్రాల ప్రకారం బాగుందండి. అయితే వీళ్ళకి భరణి నక్షత్రం వాళ్ళకి అనుకున్న పని ఒకటి మధ్యలో డిస్టర్బ్ ఆగిపోతుందని గమనించాలి. అలానే కృతికా నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ సౌఖ్యంగా ఉంటారు, సంపదలు ఉంటుంది, మంచి ఫుడ్ తింటారు, ధనలాభం ఉంటారు, ఫారిన్ రిలేటెడ్ బాగుంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటుంది. వీరికి మృత్యు భయము, నాశనం అని చెప్తుంటుంది. అంటే వీళ్ళు అనుకున్నది ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చి ఆగిపోతుంది. తద్వారా వీళ్ళు టెన్షన్ పడిపోతారు, ఏమవుతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏంటి అని చెప్పేసి. సో ఇవి కాకుండా ఈ నక్షత్రం, ఈ రాశి వాళ్ళకి జనరల్ గా స్త్రీ నాశనం, ధన నాశనం అని చెప్తుంటారు. అంటే స్త్రీల ద్వారా ప్రాబ్లం వస్తుందంటే వీళ్ళ ఇంట్లో ఉన్న
స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్త్ బాగోలేకపోతే వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఇన్ కేసు లేడీస్ అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న జెంట్స్ కి బాగోలేకపోతే తద్వారా వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అంటే సెకండరీ ఎఫెక్ట్ అంటారు అనమాట. నేను బాగున్నాను అనుకోండి, సపోజ్ మా మిసెస్ కు హెల్త్ బాగలేదు అనుకోండి, నేచురల్ గా ఆ ఇంపాక్ట్ నా మీద కూడా పడిపోతుంది. అలానే వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళు ప్రైమరీ ఎఫెక్ట్, వీళ్ళు బాగానే ఉంటారు, బట్ వీళ్ళు సరౌండింగ్ లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది రావడంతో వీళ్ళు ఇబ్బందులు పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. కృతికా నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ నక్షత్రంలో కుజుడి యొక్క ఎఫెక్ట్, కేతు యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి కొంచెం సెన్సిటివ్ గా ఉంటుందని తెలుసుకోవాలి. సో గ్రహాలు అండ్ నక్షత్రాల వివరణ ఇది కదా గురుగారు. మరి ఇంకా ఈ రాశి వారు, మేషరాశి వారు మే మాసంలో ఏం పరిహారాలు పాటించాలి? వీళ్ళు పరిహారాలు చాలా ఎక్కువ చేసుకోవాలండి. ఒకటి నవగ్రహాల చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉండాలి, సూర్యుడికి ఆర్ఘ్యం చేస్తూ ఉండాలి, అగ్ని కార్యం అని ఉంటుందండి, లేదంటే అగ్నిహోత్రం అంటారు. చాలా సింపుల్ అండి, ఇది కిట్ అదంతా బయట దొరుకుతుంది. ఉదయం అందులో సీనియర్ సిటిజన్, ఇంట్లో ఉంటే సీనియర్ పీపుల్, లేడీస్, కొంచెం నడవలేని వాళ్ళు, బయటకి తిరగలేని వాళ్ళు ఉంటారు కదండి, ఏజ్డ్ అయిన వాళ్ళు ఉంటారు. ఇంట్లో కూర్చొని ఈ అగ్ని కార్యం కనుక, అగ్నిహోత్రం కనుక చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ చేస్తే చక్కగా ఉంటుంది. అలానే పెద్దవాళ్ళు, ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళు ఉంటారండి, వాళ్ళకి నమస్కారం చేయటం, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం, అలానే బాసులతోటి వాళ్ళతో కొంచెం హంబుల్ గా మాట్లాడటం, ఛాలెంజింగ్ గా ఉండకుండా ఇవన్నీ చేస్తూ ఉంటే బాగుంటుందండి. గురుగారు, ద్వాదశ రాశుల్లో భాగంగా అన్ని రాశి ఫలాలకు కూడా రాశి పరిహారాలు అయితే చెప్తూ ఉంటారు గురుగారు. ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి, మాకు ఇంకా సమస్యలు అతిగా ఉన్నాయి, మీరు చెప్పిన దానికంటే కానీ ఇంకా సమస్యలు తీవ్రంగా ఉన్నాయంటే ఇంకా వారు ఏమైనా పరిహారాలు ఆధ్యాత్మికంగా ఇంకా ఏమైనా ప్రే చేస్తే వారికి ఇంకా బెనిఫిట్స్ ఉంటాయా, మంచి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అంటారు? సో మీరు చెప్పిన విధంగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాల యొక్క ప్రభావం 30 to 40% ఉంటాయండి. వాళ్ళు ఇండివిడ్యువల్ జాతకం చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే వాళ్ళకి రాశి దశ ఏం జరుగుతుంది, భుక్తి ఏం నడుస్తుంది, ఇంకా ఆ దశ భుక్తులు ఏమైనా శాపాలు ఉన్నాయా, లైక్ స్త్రీ శాపం, పితృశాపం, ఇలా రకరకాల సర్పశాపం, రకరకాల శాపాలు అంటే బ్రహ్మ శాపం, గురు శాపం, శని శాపం కూడా ఉంటుంది. ఇలా 13 నుంచి 14 రకాల వరకు శాపాలు ఉంటాయండి. ఇవేమైనా ఉన్నాయా, అవన్నీ వాళ్ళు ఇండివిడ్యువల్ జాతకం చూస్తే తెలిసిపోతుంది. ఈ శాపాలు బేసికల్ గా ఏంటంటే బ్లాక్స్ అండి, మనకి ఎదగకుండా ఆపుతూ ఉండే ఒక బ్లాకేజెస్ అని చెప్పుకుంటారు. అది 35 to 45 ఏజ్ గ్రూప్ నేను రీసెర్చ్ గా తీసుకొని చేస్తున్నాను. ఎందుకంటే 35 years వాళ్ళు ఒక మేనేజర్ లెవెల్లో ఒక నాయకత్వ బాధ్యతలు చేస్తూ ఉంటారు అనమాట. ఈ టైంలో వాళ్ళ కెరియర్ గ్రోత్ ఆగిపోయింది అనుకుంటే 40 ± 5 years లో సంథింగ్ వీళ్ళకి ఖచ్చితంగా బ్లాకేజెస్ లైఫ్ లో హారోస్కోప్ లో ఉంటాయండి. అందుకని ఒకసారి చూపించుకుంటే ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఉదాహరణకి చాలా మందికి కాలసర్ప దోషం ఉంటుంది, కాలసర్ప దోషం పూజ చేసుకోవాలి. దీంతో పాటు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఆర్థికంగా బాగా విపరీతంగా ఎదగాలని కోరుకుంటూ ఉంటారు. స్వర్ణలక్ష్మి విశేష హోమము లేదా కుబేర పాశుపత అభిషేకం చేయించుకుంటే ధనానికి ఫ్లో బాగుంటుంది. వీటితో పాటుగా మనం ఇంకా భార్యాభర్తల అన్యోన్యత గురించి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకోవటం, ఇంకా పెళ్లి కావటం లేదు, మాకు బాగా లేట్ అవుతుంది, అలానే దశాభక్తులు చూసుకొని వీటితో పాటు గురుబలంతో పాటు అఘోర గౌరీ పాశుపత అభిషేకము లేదా కన్యా పాశుపత అభిషేకం, ఇలా వీటితో పాటు విశ్వావసు గంధర్వరాజు హోమము, ఇవన్నీ చేపించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఆయుష్ కోసం ఆయుష సూక్త పారాయణము, సంతానానికి సంబంధించి వాళ్ళ జాతకంలో చూడాలి. జనరల్ గా రాహు కాలసర్ప దోషాలు, కేతు దోషాలు ఇవి ఎక్కువగా ఏమైనా ఉంటే అవన్నీ చేసుకుంటే బాగుంటుంది. కుజుడికి సంబంధించి అలానే కుజ దోషాలు ఉంటాయి వివాహానికి సంబంధించి. ఇలా ఇండివిడ్యువల్ గా వాళ్ళ ఏమైనా గనక జాతకంలో ఖచ్చితంగా ఉంటే మనం అది చూసుకొని వాళ్ళ యొక్క సమస్య తీవ్రతను బట్టి పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఆ బ్లాకేజెస్ అన్ని పోయి హారోస్కోప్ అంతా క్లీన్ అయిపోయి వాళ్ళ ఇష్ట సిద్ధి రావడానికి ఎంతో చాలా అవకాశం ఉంటుంది. అలా ప్రతి ఒక్కళ్ళు ఒకసారి జాతకం చూపించుకొని ఎవరు ఈ 35 to 45 మధ్యలో ఉండి సరిగ్గా గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి హారోస్కోప్ పర్సనల్ గా చెక్ చేయించుకొని ఈ దోషాలు ఏముందంటే ఒకసారి ఆడిట్ చేయించుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 వెళ్ళే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ధన్యవాదాలు గురుగారు. మే మాసం యొక్క విశిష్టత, ప్రత్యేకత దినాలు తెలియజేశారు. అలాగే పరిహారాలు, ద్వాదశ రాశుల వారి రాశి వివరణ తెలియజేసినందుకు నమస్కారం. ధన్యవాదాలండి.